నిష్ప్రయోజనమైన శరీరం ఏది? ఏంటి మన పాఠం పేరు? నిష్ప్రయోజనమైన శరీరం ఏది? ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూస్తే ఈ మాట అక్కడ ఉంటది. మనం చూద్దాం ఒకసారి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్న మాట ఇక్కడ కనబడుతుంది. ఈ మాట పలికిన వారు ఎవరు అనంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే అర్థం ఏంటి? ఏ ప్రయోజనం లేదు అని అనగానే, యేసు ప్రభువారు ఈ మాట అనగానే కొంతమంది ఆనిముత్యాలు, కొంతమంది బైబిల్ జ్ఞానులు, మా దగ్గరే ఉంది మహాజ్ఞానం అనుకున్న కొంతమంది ఏమన్నారంటే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అని అంటే, ఆత్మ అంటే మనలో ఉన్న ఆత్మ, శరీరం అంటే ఇదిగో మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఈ శరీరమే అని తప్పుడు బోధ చేసేసారు. ఏది? ఈ వచనాన్ని బట్టి. ఆత్మ అంటే ఏది? మనలో ఉన్న ఆత్మ. శరీరం అంటే ఇది మనకు కనిపించే శరీరం. అయితే ఇది నిష్ప్రయోజనమైనది. కానీ ఈరోజు ప్రపంచ మనుషులందరూ కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే, ఆత్మ కొరక, శరీరం కొరక? దేని కొరకు? శరీరము కొరకు. పైన కదా ఏదైతే నిష్ప్రయోజనం అని యేసుప్రభు చెప్పాడో దాని కొరకు ఈరోజు ప్రతి మనిషి కష్టపడుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు కూడా ఎంతో కష్టపడుతున్నాడు మనిషి. దేనికోసం అంటే నిష్ప్రయోజనమైపోయే శరీరం కోసమే. కానీ ఆ నిష్ప్రయోజనమైపోయే శరీరాన్ని నడిపించే ఆత్మకు మాత్రం, ఆత్మ గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఆత్మ ఏమైపోతుందో తెలియట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మ గురించి పట్టించుకోవాలి, నిష్ప్రయోజనమయ్యే శరీరం గురించి పెద్దగా పట్టించుకోవసరం లేదు అని చెప్తూ ఇంకొక తప్పుడు బోధ ఏం చేస్తారంటే, 27వ వచనం చూడండి. 27వ వచనం, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును అని ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి, అది నా దగ్గర ఉంది అని యేసుప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ నిష్ప్రయోజనమైపోయే శరీరానికి క్షయమయ్యే ఆహారం కోసం మనుషులు ఎంత కష్టపడుతున్నారండి ఈరోజు? ఉదయం లేవగానే పని 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 పని, ఉద్యోగం 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 ఉద్యోగం, చదువు చదువు చదువు, నేర్చేసుకోవాలి, బాగా ఎక్కువ నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చేసుకోవాలి, ఉద్యోగాలు చేసేసుకోవాలి, అబ్బో కోట్లు సంపాదించేయాలి అని అంటూ ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనంగా చేశాడు. కాబట్టి మీ పిల్లల్ని చదవనివ్వకండి, మీరు దేవుని పనిలో ఉపయోగించండి, దేవుని చదువు నేర్పించండి, బైబిల్ నేర్పించండి, మీ పిల్లలకు చదువులొద్దు, ఏమొద్దు అని కొంతమంది ఎంత దుర్బోధ చేస్తున్నారంటే అంత భయంకరమైన దుర్బోధ చేస్తున్నారు. వీళ్ళ చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, నిజంగా అక్కడ యేసు ప్రభు నిజంగా ఈ శరీరం గురించే మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళ కష్టపడుతున్నది ఈ శరీరం కోసమే కష్టపడుతున్నారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడకండి అంటే అర్థం ఏంటి? మీరు పనులకు వెళ్ళకండి, ఉద్యోగాలకు వెళ్ళకండి, చదువులకు వెళ్ళకండి. మరి ఏం చేయాలి? మరి ఈ శరీరాన్ని మాకు భోజనం కావాలి, ఆహారం కావాలంటే ఏం చేయాలి అంటే దేవుని జ్ఞానం నేర్చుకోండి అని అంటున్నారు. ఎందుకు? ఏ మాటబడి చెప్తే, ఇదిగో యేసు ప్రభు అన్నారు కదా, క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడొద్దని యేసు ప్రభు చెప్పారు కదా. కాబట్టి మీరు కష్టపడకండి, ఇది నిష్ప్రయోజనం అయిపోయే శరీరం. మరి ఏం చేయాలి మేమంటే, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. దేని కొరకు? అక్షయమైన, అక్షయము క్షయము అంటే ఏంటి అర్థం? క్షయము అంటే పాడైపోయే ఆహారం, అక్షయము అంటే ఎప్పటికీ పాడు కాని ఆహారం అని చెప్పి
వీళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఒకవేళ పనికి వెళ్ళారనుకో, ఉద్యోగం చేసుకున్నారనుకో, వ్యాపారం చేస్తున్నారనుకో, వాటి నుంచి వచ్చే డబ్బంతా మీరు ఏం చేస్తారో తెలుసా? క్షయమయ్యే ఆహారం కోసం వాడకండి. దేనికోసం వాడతారో? అక్షయమైన ఆహారం కొరకు వాడండి. అది ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు అంటే వాక్యం దగ్గర. అంటే మీరు ఏం చెయ్యాలి అని అంటే, మీరు గొప్ప గొప్ప సభలు పెట్టాలి, దేవుని పని చేయాలి, మీ డబ్బులంతా ఖర్చు పెట్టాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకొని, సొలొమోను గారు కూడా చెప్పారు అని ఈ వచనాలన్నీ చెప్పి ఈ 6వ అధ్యాయంలో, యోహాను సువార్త ఉన్న 6వ అధ్యాయంలో ఉన్న మాటను వక్రీకరించి ఎలా పడితే అలా బోధించేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుని పని చెయ్యకూడదా అంటే చెయ్యాలి. ఎందుకు? భూమి మీద మనుషులందరూ దేనికోసం సృష్టింపబడ్డారు అని అంటే, సత్క్రియలు చేయడానికే సృజింపబడ్డారు. దేవుడు అందుకే సృష్టించాడు. సత్క్రియలు చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పనిలో పాల్గొవాలి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, దేవుని కోసం కష్టపడాలి. కానీ దేవుని కోసం కష్టపడుతూనే మన శరీరాన్ని, మన జీవితానికి, మన జీవనోపాధిని కూడా మనం ఆలోచించుకోవాలి. అటు అది చెయ్యాలి, ఇటు ఇది కూడా చెయ్యాలి. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము అని అంటున్నాడంటే, ఇంతకీ ఏంటా నిష్ప్రయోజనం అయిపోయే శరీరం? ఏ శరీరం? మన శరీరమా లేకపోతే ఏదైనానా? ఆయన మాటల్లో ఏ శరీరమో మనకు తెలియాలి. ఇది తెలియాలంటే ఈ 6వ అధ్యాయాన్ని మొత్తం పూర్తిగా మనం చదవాలి. మీకు టూకీగా అక్కడక్కడ చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు వారు గలిలయ దేశంలో నివాసం చేస్తున్నాడు. ఎక్కడ? ఆయన సొంతూరే గలిలయ. గలిలయలోని నజరేతు. ఓకేనా? ఒక కథగా వెళ్ళిపోతుంది బండి, అక్కడికి వెళ్ళినప్పుడు స్టాప్ అవుతుంది. ఓకేనా? యేసుక్రీస్తు వారు గలిలయ దేశంలో నజరేతు అనే ప్రాంతంలో ఆయన నివాసం ఉంది. అయితే అక్కడి నుంచి ఆయన కపెర్నహూములోకి వెళ్ళి తన సొంత ఇంటిని విడిచిపెట్టి కపెర్నహూముకి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటున్నాడు. అక్కడ ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉంటూ ఆ గలిలయ దేశం అందంతటా సంచరిస్తూ వాక్యం చెప్తున్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనతో 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులను వెంట పెట్టుకుని ఆ దేశం అంతా ఎక్కువగా ఆయన తిరిగింది. గలిలయ అంతా తిరిగి అక్కడ ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒకరోజు ఏం చేశాడంటే, ఈయన ఆ గలిలయ దేశం దగ్గర ఒక సముద్రం ఉంది. ఒకసారి తన శిష్యులతో పాటు 2 దోణులు వేసుకుని అవతలకి వెళ్ళారు. అవతల నుంచి వెళ్ళారు ఎక్కడి నుంచి? గలిలయ దేశంలో నుంచి ఆ సముద్రము దాటి అవతలకి వెళ్ళారు. ఇప్పుడు అవతలకి వెళ్ళారు. అవతలకు వెళ్ళగానే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బళ్ళు పార్క్ చేసి బంధువుల ఇంటికి వెళ్తాం. అలాగే ఈ నావలు ఎక్కడ పార్క్ చేయాలి? ఇప్పుడు ఒడ్డున పార్క్ చేసి అక్కడ ఒక రేవు ఉంటుంది, అక్కడ పార్క్ చేసి అక్కడ వాటిని కట్టేసి వీళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయారు. సొంత ఊరు ఏది ఫస్ట్ వెళ్తే? గలిలయ. ఇది గలిలయలో ఉన్న వీళ్ళు, యేసు ప్రభువారి శిష్యులు నది దాటి అవతలకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే, ఈయన మొత్తం సర్వము ఇశ్రాయేలు దేశం అంతా సువార్త చెప్పవలసిన వాడై ఉన్నాడు, చెప్పాలి. కాబట్టి ఇది దాటి వెళ్ళాడు సువార్త చెప్పడానికి. ఆ సువార్త చెప్పేసిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చేస్తారు? సువార్తలు చెప్పడానికి మనం వెళ్తున్నాం. ఎన్నోసార్లు బళ్ళు వేసుకుని వెళ్తున్నాం, ఆటోలు వేసుకుని వెళ్తున్నాం, వ్యాన్లు వేసుకుని వెళ్తున్నాం కదా. వెళ్ళి ఏం చేస్తున్నాం? సువార్త అయిపోగానే మళ్ళీ వచ్చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చేయాలంటే మళ్ళీ ఎలా రావాలి? యేసు ప్రభువు వీళ్ళంతా మళ్ళీ సేమ్ బళ్ళు తీసుకుని, ఏం బళ్ళు? పడవలు, దోణులు తీసుకుని మరలా నడిచిండని మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి, గలిలయకి వచ్చేయాలి. అయితే వీళ్ళు అవతలకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ చాలా మంది రోగులను స్వస్థపరిచాడు, సూచక్రియలు చేశాడు అక్కడ. అది చూసిన చాలా మంది బహుజన సమూహం అని రాయబడింది. అంటే ఎక్కువ మంది, ఎవరో అవతల నుంచి వచ్చాడు, ఇక్కడ సూచక్రియలు చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు, రోగులను కూడా బాగు చేస్తున్నాడు అని చెప్పేసి అనేక మంది
తండోపతండుగా ఆయన దగ్గరికి వచ్చేసారు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చేసారో ఈ జనానందరం చూసి యేసు ప్రభువారు ఏమన్నారంటే, పిలిప్పు, మన దగ్గరికి చాలా మంది వచ్చారయ్యా. పిలిప్పుని అడుగుతున్నాడు, చాలా మంది వచ్చారు, వీళ్ళకి పాపం తినడానికి భోజనం లేదు, వీళ్ళకి భోజనం ఎలాగా ఏంటి అని అడిగాడు. ఎవరిని? పిలిప్పుని గారిని. 12 మంది శిష్యుల్లో ఒకడైన పిలిప్పు గారిని యేసు ప్రభువారు అడిగారు, ఏం చేద్దాం మరి వీళ్ళ సంగతి ఏంటి అని అంటే యేసు ప్రభువారికి తెలీదా ఇంతమందికి భోజనం ఎలా పెడతారు? వీళ్ళు ఏ శిష్యుల్ని అడిగితే వీళ్ళు ఎక్కడ చేస్తారో, ఒకళ్ళ ఇద్దరా? దగ్గరగా 5,000 మంది పురుషులు ఉన్నారు. మరి స్త్రీలు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే అప్పుడు పిలిప్పు ఏమంటాడంటే, ఆయన సొంత మాట ఏమంటాడంటే, ప్రభువా ఏంటి ఇంతమందికి భోజనం పెడదామా? అయ్యో, ఇంతమందికి కొంచెం కనీసం టిఫిన్ లెక్క పెట్టినా సరే 200 ధ్యానారములు ఉన్నా సరే సరిపో. 200 ధ్యానారములు ఉన్నా సరే సరిపోవు. అలాంటిది ఇంతమందికి మనం భోజనం ఎక్కడ పెడతాం సార్ అంటాడు. పెట్టలేమంటావా అన్నాడు యేసు ప్రభు. పెట్టలేమండి అన్నాడు. అంటే పిలిప్పు గారి ఉద్దేశం ఏంటి అక్కడ? ఈయన ఇంకా పిలిప్పు గారు గ్రహించలేకున్నాడు. అలాంటి అక్కడ ఏం చేస్తున్నాడు? స్వస్థతలు చేస్తున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, కుష్టు వ్యాధులను బాగు చేస్తున్నాడు, భయంకరమైన రోగులందరినీ ఇలా లేపుతున్నాడు ఆయన. అలా లేపేవాడికి భోజనం పెట్టడం పెద్ద కష్టమా? అలాంటి టైంలో అసలు పిలిప్పు ఏమంటాడు చూద్దాం. అసలు అదేంటి ప్రభువా? ఒకవేళ యేసు ప్రభువారు ఒక గెస్సింగ్ చేశాడు, ఏంటంటే, అదేంటి ప్రభువా ఇంతమందికి భోజనం అంటున్నావేంటి నువ్వు? ఇంతమందిని స్వస్థపరుస్తున్నావు నువ్వు, వీళ్ళకి భోజనం నువ్వు పెట్టలేవా? ఏంటి నేను ఎలా కనబడతానని నేను నీకు? అసలు నువ్వేంటి ఎన్ని అద్భుతాలు చేస్తున్నావు? భోజనము ఒక చిన్న ప్రార్థన చేసావంటే అందరికీ భోజనం పెట్టేస్తావు నువ్వు అని యేసు ప్రభువారిని తెలుసుకున్నవాడే ఆ మాట అంటాడేమో అని చూశాడు. చూద్దాం ఆ మాట. 6వ వచనం. యేసు ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. ఎవరిని పరీక్షించుటకు? పిలిప్పుని. ఏం పరీక్షించడానికి? నోటి మాట రూపమైన నువ్వు గొప్పవాడివే బాబు, నువ్వు దేవుని కుమారుడువు, భోజనం ఎలా పెడదామని నువ్వు మమ్మల్ని అడుగుతున్నావేంటి? నువ్వు సామర్థ్యం గలవాడవు, కుష్ఠరోగులు లేపుతున్నావు, గుడ్డి వాళ్ళని బాగు చేస్తున్నావు, ఇంతమందికి స్వస్థతలు చేస్తున్నావు, ఆఫ్టర్ భోజనాలు పెట్టలేవా నువ్వు? ఏంటి ప్రభువా ఎటకరం ఆడుతున్నావా నాతోటి? లేకపోతే నన్ను పరీక్షిస్తున్నావా? నీ సంగతి నాకు తెలీదా? చెయ్యి మొదలెట్టి ఇంక భోజనం చేసేయి, ప్రార్థన చేసి భోజనాలు పెట్టే, మేము వడ్డించేస్తాం, రెడీగా మేము ఉన్నాం అని అంటాడేమో. ఆ మాటకినంటే వెంటనే యేసుప్రభు అనేది ఏంటంటే, పిలుపు సూపర్ అయ్య, నువ్వు భలే కనిపెట్టావు, నన్ను గుర్తించావు, నేను చేయగలుగుతానని నువ్వు గమనించావు. ఈ విషయంలో మాత్రం నేను మెచ్చుకుంటాను. పేతురు గారిని అలాగే మెచ్చుకున్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నావు పేతురు, నేను ఎవరిని అనుకుంటున్నారు మీరు అని అంటే, పేతురు వెంటనే ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు వెయ్యా అంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, నీ అంతటి నువ్వు చెప్పలేదు, తండ్రి చెప్పించండి నీ చేత అంటాడు. అలా వీళ్ళను పరీక్షిస్తున్నప్పుడు యేసు ప్రభువు ఎవరో ఒరిజినాలిటీ వీళ్ళ నోటిలోంచి వినాలనుకున్నాడు, ఆయన పరీక్షించాడు. అయితే అక్కడ ఇంకొక ఆయన ఏమన్నాడు, అక్కడ ఎవరు ఆంద్రే అనే ఒక ఆయన, పేతురు గారు తమ్ముడో అన్నయ్యో, ఆంద్రే అనే ఆయన సహోదరుడు, ఈయనేమన్నాడంటే, ప్రభువా ఇక్కడ ఒక చిన్న బిడ్డ దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయా, మరి ఇంతమందికి ఎలా పెడతాం, ఏం చేద్దాం అని అతను కూడా అన్నాడు. అంటే శిష్యుల్లో ఏమి లేదు, ఇప్పుడు విశ్వాసం కనబడలేదు. పిలుపు ఏమో ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే 200 ధ్యానార్మలు తెచ్చి పెట్టినా, రొట్టెలు తెచ్చినా, కొంచెం టిఫిన్ లెక్క పెట్టినా సరే సరిపోదు వీళ్ళకి, 200 ధ్యానారాలతో పట్టుకొచ్చినా సరే అని ఒక ఆయన అంటున్నాడు. మరొక ఆయనేమో, ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి ప్రభువా, మరి ఎంతమందికి ఎలా పెడతాం మనం అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరి దృష్టిలో కూడా యేసు ప్రభువారు ఎవరో చెప్పండి? ఒక నార్మల్ మనిషి. ఇప్పుడు యేసు ప్రభు అనుకున్నాడు, రే పిచ్చి దోసకాయలు, ఎదురుకుండా ఈ మహత్కార్యం చేస్తున్న నన్ను పెట్టుకుని మీకు మీరే ఇష్టానుసారంగా మాట్లాడేసుకుంటున్నారు ఏంట్రా? ఒకడేమో ఎలా పెట్టమంటాడు, ఒకడేమో ఇవేం సరిపోతాయి అంటాడు.
నన్ను వదిలేశారేంట్రా అన్నట్టుగా యేసు ప్రభువు పిలువుతున్నారు అక్కడ. అప్పుడు ఏమన్నాడంటే, పట్టరండి, ఆ 5 రొట్లు 2 చేపలు చాలు, ఇలా పట్టరండి అన్నాడు. పట్టుకొచ్చాడు. అది ఆశీర్వదించి వాటిని విరిచి భోజనాలు పెట్టించాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. మరి స్త్రీలు, పిల్లలు, వీళ్ళంతా ఎలా తిన్నారు? ఎంతమంది తిన్నారు? ఇదంతా చూసిన వాళ్ళు, అయ్య బాబోయ్, ఈయనెవరు? ఈ గలిలయ నుంచి వచ్చిన యేసు ఎవరు? ఈయన మనకి ఇంతమందికి భోజనం పెట్టాడే ఉచితంగా, రూపాయి తీసుకోకుండా, ఎక్కడ వంట చేయకుండా ఇంతమందికి భోజనం పెట్టాడే, ఇలాంటోడు మనకు రాజు అయితే ఇంకా మనకి ఎప్పుడు కూడా ఎలాంటి లోటు ఉండదని చెప్పేసి వాళ్ళు భోజనం కోసం ఆయనకు రాజుని చేసేసుకుందామని ప్రయత్నం చేశారు. దేనికోసం? ఒక్కరోజే ఇంతమందికి భోజనం పెట్టాడు అని అంటే, ఈయన ఎలా ఉండి ఈయన భోజనం పెట్టాడంటే, ఈయన రాజు అయిపోతే ఇంకా మనకి సూపర్ 6లు, నవరత్నాలు అన్నీ ఇచ్చేస్తాడు. ఇంకా రోజుని మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు అని రాజుని చేయడానికి వాళ్ళు లేచి వచ్చేస్తున్నారంట. యేసు ప్రభువు ఏమన్నాడు? పిలాతు అడిగినప్పుడు నువ్వు రాజువా అంటే యేసు ప్రభువు ఏమన్నారు? నేను రాజునే అన్నాడు. రాజునే అని ఆయన చెప్పుకున్నాడు. వీళ్ళేమో రాజుని చేయడానికి వస్తున్నారు, మధ్యలో ఈయన పారిపోతున్నాడు. నువ్వు రాజుగా ఉండడానికి వచ్చావు కదా, వాళ్ళు కూడా రాజుగా చేసుకోవడానికే కదా వాళ్ళు వస్తున్నారు, మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు ప్రభువా అని ఒకవేళ మనం ప్రశ్నించామనుకో, యేసు ప్రభు ఏమంటాడంటే, బాబు, ఈ లోకపు రాజుగా ఉండడానికి కాదు నేను వస్తా. మరి ఏ లోకపు రాజు? నేను పరలోకపు రాజుగా, పరలోక రాజ్యానికి రాజుగా ఉండడానికి వచ్చాను. ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి మాట ఏంటంటే, మరి అంతమంది భోజనాలు పెడుతున్నావు కదా, అన్న అద్భుతాలు చేస్తున్నావు కదా, మరి వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది కదా, నీలాంటి వాడు రాజు అయితే సూపర్గా ఉంటుందని వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది కదా అని అంటే, అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, అసలు నేను ఈ స్వస్థతలు ఎందుకు చేస్తున్నాను? అసలు నేను ఈ భోజనాలు పెట్టి అద్భుతాలు ఎందుకు చేస్తున్నాను? ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఇది తెలిస్తే మీకు అర్థం అవుతుంది. ఈయన ఎందుకు చేస్తున్నావు ప్రభువా అని అడిగాడితే యేసు ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు అతడు సూచక్రియలను, అద్భుత క్రియలను, మహత్కార్యాలను చేస్తాడు. అలా జరుగుతున్నప్పుడు మీరందరూ వచ్చినవాడు మెస్సయ్య అని గుర్తించాలి అని ప్రవచనాలలో రాసింది. ఎక్కడ? పాత నిబంధనలో ఉన్నాయి. కాబట్టి నేను వచ్చి సూచక్రియలు చేస్తున్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ నన్ను ఎవరో పిలిచారు. పిలిచినప్పుడు నా ముఖం వాళ్ళకి తెలీదు, వాళ్ళ ముఖం నాకు తెలీదు. ఒక ఫోటోలు లేవు, ఏమీ లేవు. కొంతమంది అనొచ్చు వాట్సాప్లో ఉన్నాయి కదా, ఫోటో పెట్టచ్చు కదని. అదంతా వేరు, ఇది ఎగ్జాంపుల్. తెలీదు వాళ్ళకి. తెలియనప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు హైదరాబాద్ వస్తున్నారు కదా, రేపు పొద్దున్న మిమ్మల్ని ఎలా గుర్తించాలి మేము, ఏంటి కొన్ని గుర్తులు చెప్పండి అని అన్నప్పుడు నేనేమన్నానంటే, రేపు పొద్దున్నే నేను బస్సు దిగే టైంకి రెడ్ షర్ట్ వేసుకుని ఉంటాను, ఇలాగా పలానా ప్యాంట్ వేసుకుంటాను, పలానా బ్యాగ్ ఉంటుంది నా దగ్గర అని కొన్ని గుర్తులు చెప్పాను. అలా గుర్తులు చెప్పినప్పుడు నేను ఏ గుర్తులు అయితే చెప్పానో అవే గుర్తులు ఉండాలన్న దగ్గర ఉండకూడదా? నేను అలాగే సేమ్ బస్సు దిగుతుండగా, ఒరే బాబు వాళ్ళకి నేను రెడ్ షర్ట్ వేసుకుంటానని చెప్పాను, ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాను అనుకో, వాళ్ళు నన్ను కనిపెట్టలేరు అని నేను ఏం చేయాలి? రెడ్ షర్టే వేసుకోవాలి. నేను ఏ బ్యాగ్ అన్నానో అదే బ్యాగ్ వేసుకోవాలి. నేను వాళ్ళకి ఏ గుర్తులు చెప్పానో అవి వేసుకుంటేనే వెంటనే నన్ను గుర్తిస్తారు, గమనిస్తారు. అలా కాకుండా వాళ్ళకి చెప్పిన గుర్తులు ఒకటి నేను ఇంకోటి వేసుకున్నాను అనుకో, తేడా పడుతుంది అక్కడ. అలాగే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని గుర్తులు చెప్పాడు దేవుడు ప్రవక్తల ద్వారా. చెబితే ఆయన వచ్చినప్పుడు సూచక్రియలు చేస్తాడు, ఆయన వచ్చినప్పుడు అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు అని ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తల ద్వారా ప్రవచనాలు పలికించాడు దేవుడు. ఇప్పుడు ఈయన వచ్చి సేమ్ అవే గుర్తులు చేస్తున్నాడు, అవే సూచక్రియలు చేస్తున్నాడు, అవే అద్భుతాలు చేస్తున్నాడు. ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో ఉన్న మాటలకి ఈయన చేస్తున్న వాటికి సేమ్ సరిపోతున్నాయి. ఇప్పుడు అలా సరిపోతున్నప్పుడు వీళ్ళు ఏం గమనించాలి? ఈయనే మెస్సియా,
రాబోతున్నవాడు ఈయనే, వచ్చినవాడు ఈయనే, ఆ మెస్సయ్య ఎవరో కదా ఈయనని వెంటనే గుర్తించి ఈయన్ని ఆ సూచక్రియలను బట్టి వెంటాడాలి. దేన్ని బట్టి? ఈ సూచక్రియను బట్టి. ఇప్పుడు యేసు ప్రభువారు, ఏమయ్యా నా వెనకాల ఎందుకు వస్తున్నావు నువ్వు అని అడిగాడు అనుకో, ప్రభువా నీ వెనకాల మేము ఎందుకు వస్తున్నామంటే నువ్వు సూచక్రియ చేసావు కదా. చేశాను. నువ్వు అద్భుతాలు చేసావు కదా. చేశాను. నువ్వు మహత్కార్యాలు చేసావు కదా. చేశానయ్యా అంటాడు. అప్పుడు నువ్వు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయటం వలన నువ్వు మెస్సయ్య అని గుర్తించి నీ వెనకాల వస్తున్నాను నేను. అర్థమవుతుందా? నువ్వు మెస్సయ్య అని గుర్తించి నీ వెనకాల వస్తున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను నేను అని ఎవరైనా యేసు ప్రభువారికి చెబితే యేసు ప్రభువారు చాలా సంతోషిస్తాడు. ఆయన అద్భుతాలు, సూచక్రియలు ఎందుకు చేస్తున్నాడు? మెస్సయ్యగా గుర్తించి ఆయన వెంటాడతారని, ఆయన వెంబడిస్తారని ఆయన అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నాడు. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? ఈయన ఒక ప్రవక్త, అబ్బా మంచి సూచక్రియలు చేస్తున్నాడు, అంటే అద్భుతాలు చేస్తున్నాడు, మన కోసం మనల్ని ప్రేమించి మనకు భోజనాలు పెడుతున్నాడు, మనల్ని ప్రేమించి మనకు స్వస్థతలు చేస్తున్నాడు. మనం అంటే ఎంత ఇదో, అవతల నుంచి గలిలయ దేశం నుంచి వచ్చి ఇన్ని ఉపకారాలు చేస్తున్నాడు. మన గ్రామం అంటే, మన దేశం అంటే, మన ప్రాంతం అంటే ఎంత ఇష్టం ఈయనకి అని వాళ్ళు అనుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? కానీ నిజానికి ఈయన ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? మెస్సయ్య ఆయనే అని గుర్తించడానికి. ఎందుకు? ఆయన మెస్సయ్యను గుర్తించడానికి చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ పాపులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, భయంకరంగా ఉన్నారు ఆ కాలంలో, ఆ టైంలో ఇష్టానుసారంగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఈ సూచక్రియలు, అద్భుతాలు చేస్తే నన్ను నెత్తికెక్కించేసుకుంటారు, నాకు బోల్డ్ మంది సబ్స్క్రైబర్లు అయిపోతారు, నన్ను ఫాలోవర్స్ అయిపోతారు, నాకు బోల్డ్ లైక్లు వచ్చేస్తాయి, అబ్బో నన్ను సింహాసనం ఎక్కించేస్తారు, నన్ను రాజుని చేసేస్తారు అని కాదా ఆయన చేస్తుంట. ముందు ఇశ్రాయేలులను కాపాడువాడు, ఇశ్రాయేలును ఏలబోవాడు మీలో నుండి వచ్చునున్న లేఖనం నెరవేరడానికి, ఇశ్రాయేలును ఏలబోవాడు ఈయనే అని వాళ్ళు తెలుసుకుని మమ్మల్ని రక్షించడానికి, మా జాతిని కాపాడడానికి వచ్చిన వాడు ఈయనేరా బాబు, ఈయన కాబట్టి సూచక్రియలు జరుగుతున్నాయి, చేస్తున్నాడు. యోహాను గారు ఒకసారి తన శిష్యులను పంపిస్తాడు. రాబోవాడు నీవేనా? ప్రవక్తల గ్రంథాల్లో రాబోతున్నాడు ఆ రాబోతున్నవాడు నువ్వేనా? ఆది కాండంలో 3:15 అది నీ తల మీద కొట్టును, నువ్వు దాని మడిమి మీద కొట్టుదు అని సర్పంతో దేవుడు శపించాడు కదా. అది అన్నక్కడ ఎవరక్కడ? ఆయన అంటే ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆ ఆది కాండంలో చెప్పబడిన యేసు ప్రభు నువ్వేనా? ఆ మలాకి గ్రంథంలో చెప్పబడిన ప్రవక్త నువ్వేనా? ఆ యెషయా గారు చెప్పబడిన ప్రవక్త నువ్వేనా? ఆ మెస్సీ నువ్వేనా? దానియేలు గారు చెప్పిన మెస్సీ గారు నువ్వేనా అని ఎవరిని అడగాలి? ప్రజలు యేసు ప్రభుని అడగాలి. అలా యేసు ప్రభుని అడగమని యోహాను గారు తన శిష్యులను పంపించి, బాబు ప్రవక్తలు గ్రంథాల్లో రాశారు కదా, ఆ మెస్సీ నువ్వేనా, ఇంతకి నువ్వు కదా అని అడగడానికి వచ్చారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నేనైనా వచ్చింది అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ సూచక్రియలు జరిగాయి, అక్కడ మహత్కార్యాలు జరిగాయి, ఇక్కడ వాక్యం అంటున్నారు, అక్కడ అది జరిగింది, ఇది జరిగింది. ఈ సూచక్రియలన్నీ కలిపి ఆలోచించి ఇప్పుడు చెప్పండి నేను ఎవరినో అన్నాడు. ఆయన యేసు ప్రభువు కొన్నిసార్లు డైరెక్ట్గా నేనే అని చెప్పాడు. కొన్నిసార్లు చూడండి రా, ఇవన్నీ జరుగుతున్న సూచక్రియలన్నీ చూసైనా సరే నేను ఎవరినో కనిపెట్టండి అన్నాడు. అందుకని సూచక్రియలు చేశాడు. కానీ వీళ్ళు మాకు భలే భోజనం పెడుతున్నాడని చెప్పి రాజుగా చేసేద్దామని వీళ్ళు వచ్చారు. అందుకే ఈయన పారిపోయాడు. నెక్స్ట్ సరే అయితే అంత అయిపోయింది, అక్కడ మీటింగ్ అయిపోయింది. ఎక్కడ? అవతలకి వెళ్ళారు కదా, మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చేయాలంటే బళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వారణ ఉన్నాయి. వచ్చారు ఇప్పుడు బళ్ళు దగ్గరికి. ఏ బళ్ళు? ధోనుల దగ్గరికి వచ్చారు. వచ్చినప్పటికి యేసు ప్రభువారు వీళ్ళ రాజుని చేసేస్తున్నారు అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే కొండకి ఏకాంతంగా ఒంటరికి వెళ్ళిపోడు. అమ్మో ఇక్కడేముంటే నన్ను బలవంతంగా రాజుని చేసేసిలా ఉన్నారని చెప్పి
వెళ్ళిపోయాడు ఈయన అలాగే వెళ్ళిపోయాడు. శిష్యులు ఇలా వచ్చేసారు, బళ్ళు దగ్గర ఎదురు చూస్తున్నారు. ఏట్రా యేసు ప్రభు ఇంకా రాడేంటి ఈయన, టైం అయిపోతుందిరా బాబు, ఇంటికి వెళ్ళిపోవాలి, చాలా టైం అయిపోతుంది అని అనుకున్నారు. మొత్తం మీద అనుకుని చాలాసేపు చూసి మరి ఈయన రాడరా బాబు ఇంకానే. ఓ పని చేద్దామా, ఏం చేద్దాం, ఓ దోణి ఉంచేద్దాం, ఓ చిన్నతోటి ఉంచేద్దాం, పెద్ద దోణిలో మనం అందరం వెళ్ళిపోదాం, ఆయన వెనకాల దోణేసుకుని వస్తాడులే. అర్థమైంది మీకు? వెనకాల దేశం వచ్చేస్తాడు, మనం వెళ్ళిపోదాం ఈ లోపల అని చెప్పేసి వీళ్ళు పెద్ద దోణులు ఎక్కేసి మొత్తం 12 మంది బయలుదేరిపోయారు. సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోయింది. యేసుప్రభు కోసం ఆ బండి వదిలేశారు. వీళ్ళు ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత చీకటి పడింది. కొద్దిసేపు 2 కోసల దూరము, అంటే దగ్గర ఒక కిలోమీటర్ సుమారు దూరం వెళ్ళినప్పటికీ, లోపలికి వెళ్ళినప్పటికీ భయంకరమైన గాళ్ళు, సముద్రం ఉప్పొంగిపోతుంది, దడదల్లాడిపోతుంది. ఇంకా చూసుకో, గాళ్ళు వేసేసి తుఫాన్ కింద వచ్చేస్తుంది ఇప్పుడు. ఇంకా అప్పుడు వీళ్ళు భయపడిపోతున్నారు. ఎవరో ముందేసుకెళ్ళిన బండిలో ఉన్నవాళ్ళు, దోణిలో ఉన్నవాళ్ళు భయపడిపోతుంటే అప్పుడు యేసు ప్రభువు నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆయన నీటి మీద నడిచాడు కదా, ఆ సందర్భం అక్కడే నడుచుకుంటూ వచ్చినప్పటికీ వీళ్ళు భయపడ్డారు. భయపడితే, భయపడకండి నేనే మీ యేసునే, మీ బోధకుండే నేను అని అంటే, ప్రభువా నిజమేనా అన్నాను. నిజమేనే బాబు అన్నాడు. సరే ప్రభువా అని చెప్పేసి మొత్తం మీద బోట్ ఎక్కించుకుని దోణి ఎక్కించుకుని వెళ్ళిపోరు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోరు కదా, మరి అక్కడ దోణి ఉండిపోయింది, బండి అక్కడ ఉండిపోయింది. ఎవరు అట్టుకొస్తారు ఈ బండి ఇప్పుడుది? ఆ మల్లాడి పొద్దున్నే జన సమూహంలో అవతల రొట్టెలు అయ్యి తిన్నారు కదా, ఆ ఏరియా వాళ్ళు మీటింగ్ పెట్టిన కాడ వాళ్ళందరూ ఏం చేశారంటే, నిన్న భలే భోజనం పెట్టాడు ఆయన, భలే స్వస్థత చేసాడు, చాలా బాగా జరిగిందే, ఆయన వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పటికీ, మొత్తం అందరూ వాళ్ళు రాత్రి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు అని అనుకుంటూ ఆ బండి దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? దోనెట్టిన దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చినప్పటికీ, ఇదేంటి యేసు ప్రభు దోణులు 2 వేసుకొచ్చారు కదా, ఒకటి ఉండిపోయిందేంటి? ఓహో, అంటే శిష్యులు వెళ్ళిపోయారు అనమాట, ఈయన ఉండిపోయాడు అన్నమాట. ఎక్కడున్నాడో చూడండి, అర్జెంటుగా మీటింగ్ పెట్టించేసుకుందాం. మనం మీటింగ్ పెట్టించుకుంటే భోజనాలు పెట్టేస్తాడు మనకి. ఇంకా నిన్న ఫుల్గా తిన్నాం, ఈ రోజు కూడా చక్కగా ఫుల్గా ఫ్రీగా మెక్కేచ్చు. ఎక్కడున్నాడు చూడండి అంటే, ఇంకెక్కడ ఉంటాడు? నిన్న భోజనాలు ఎక్కడ ఇట్టాడు ఆయన, అక్కడ నడండి. ఆయన కృతజ్ఞత స్తుతులు ఎక్కడ చెల్లించాడు, అక్కడ నడండి అని చెప్పేసి మొత్తం జన సమూహం అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఎవరో లేరు. ఆ చుట్టుపక్కల అంతా వెతికారు, ఆ కొండ ప్రాంతాలంతా ఎక్కడున్నాడు అడిగితున్నారు అందరినీ. ఏమంటే యేసుప్రభు కొనబడ్డా, యేసుప్రభు వెళ్ళిపోయి ఉంటాడంటే, వెళ్ళలేదండి ఆయన, దోణి ఉండిపోయింది ఒకటి, ఆయన వెళ్ళలేదు, ఆయన శిష్యులు మాత్రం వెళ్ళుంటారు అని మొత్తం అంతా ఊరంతా తిరిగి ఇలా చాలా కష్టపడుతున్నారు. పాపం ఎవరో అవతల వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మొత్తం మీద ఏం చేశారంటే మరలా దోణి దగ్గరికి వచ్చారు. ఎక్కడా లేడు, ఏంటి వెళ్ళిపోయాడా, ఉన్నాడా, మరి దోణి ఉండిపోయింది ఏంటి, ఇక్కడ ఓ బండి ఉండిపోయింది, ఓ పని చేద్దామా, ఏం చేద్దాం, ఒకసారి అవతలకి వెళ్ళొద్దామా? ఎలా వెళ్తాం, మనకి బళ్ళు కావాలి కదా ఇప్పుడు, ఏంటయ్యి మనకిప్పుడు పడవలు కావాలి. ఈ లోపల తిబిరేయ నుంచి ఒక 2 పడవలు వేసుకుని కొంతమంది వచ్చారు. అదిగో 2 పడవలు వచ్చాయి, ఆ పడవల మీద వెళ్ళిపోతాం అని మొత్తం జనసమూహంలో కొంతమంది ఈ బళ్ళు ఎక్కేసి వెళ్ళిపోయారు అవతలకి. వెళ్ళిపోయినప్పటికీ అవతల ఒడ్డుకి వెళ్ళగానే కొంచెం దూరం లోపలికి వెళ్ళగానే యేసు ప్రభు కనబడ్డారు. ప్రభువా ఎప్పుడు వచ్చాను, నీకోసం తెగ వెతుకుతున్నాం అక్కడ. అయ్యి బాబు, నీకోసం మామూలుగా ఎతకట్లేదే బాబు. అవును, అక్కడ దోణి వదిలేశారు మీరు అని అంటే, సర్లే రాత్రి నేను వేరే రూట్లో, షార్ట్ రూట్లో వచ్చేసాను లేనని ఏదో చెప్పాడు ఆయన. ఎలా వచ్చాడు ఆయన? బండి వేసుకుని రాలేదైనా, డైరెక్ట్ వాటర్ మీద నడుచుకుంటూ వచ్చేసాడు. వాకింగ్ చేసుకుంటూ వచ్చి వీళ్ళతో కలిసిపోయాడు. అలా నేను వచ్చేసాను అనేదో మొత్తమే చెప్పాడు, అయిపోయింది. నీకోసం నేను ఎంతలా వెతుకుతున్నాం అనుకున్నా ప్రభువా, ఎంతలా గాలిస్తామో తెలుసా అసలు. అంటే అంత ఎందుకు కష్టపడుతున్నారు మీరు? అప్పుడు అన్నాడు, ఇప్పుడు చదువుతాం. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చిదవని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు మీరు?
ఎందుకు కష్టపడుతున్నారు ఇలాగా? ఏం కష్టపడుతున్నారు అక్కడల్లా? క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడుతున్నారు. ఏం కష్టం? ఏం కష్టం వాళ్ళు పడేది? ఆ టైంలో వాళ్ళు కష్టపడే కష్టం ఏంటి? వాళ్ళ ఊర్లో సముద్రం అవతల వాళ్ళ ఊరంతా తిరిగారు. ఎవరి కోసం? పని పాటలు మానేసి. ఈ బోధకులు ఏం చెప్తారంటే క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడకూడదు అంటే, ఈ బోధకులు ఏం చెప్తున్నారంటే క్షయమయ్యే ఆహారం అంటే మనం పని చేయకూడదు, ఉద్యోగం చేయకూడదు, చదువులు చదవకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ఇంకా ఏదో చేయకూడదు అని వీళ్ళు ఈ మహాజ్ఞానులను వాళ్ళు ఆనిముత్యాలు కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అక్కడ కష్టము అనే పదం దేనికి ఉపయోగించాడంటే యేసు ప్రభువారు వీళ్ళు పని పాటలు అన్ని మానేసి ఎవరిని వెతుకుతున్నారు? ప్రశ్న. యేసు ప్రభుని వెతుకుతున్నారు. వాళ్ళ ఊర్లంతా వెతికారు. అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ దొరకట్లేదని చెప్పేసి పనిగట్టుకుని అన్ని పనులు వదిలేసి కష్టపడి ప్రయాసపడి దోణులేసుకుని మరలా కపెర్నహూముకి యువతలకి వచ్చేసి ఇక్కడ వెతుకుతున్నారు. పొద్దున్నుంచి అస్సలు పచ్చి మంచిని కూడా తాకుండా మీకోసం ఎంత కష్టపడుతున్నామని తెలుసా? యేసు ప్రభువా ఎంత ప్రయాసపడతామని తెలిసి ఎంత వెతుకుతున్నామో, సందు వెతికేసాం, మనిషిని అడిగేసాం అని అంటే అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఎందుకు కష్టపడుతున్నారు మీరు? ఎందుకు ప్రయాసం మీకు? దేనికోసం ప్రయాసం మీకు అని అడుగుతున్నాడు. అంటే దేనికోసం అంటే నీ కోసమే ప్రభు అంటే. నా కోసం ఏం కాదు, మీరు సూచనలు చూసి సూచక్రియలు చూసి ఈ సూచక్రియల వలన సూచనల వలన ఈయనే మెస్సియా, ఈయనే మన రాజు, ఈయనే మన రాబోతున్న రారాజు అని సూచక్రియలు చూసి దాని వలన మీరు నన్ను ఏమి వెంబడించట్లేదు. భోజనం పెట్టాను కదా నిన్న, భోజనం బాగా తిన్నారా? పేకల దాకా తిన్నారు కదా, తిని తృప్తి పొందారు కదా, అందువల్ల వచ్చారు. ఇప్పుడు ఎందువల్ల వచ్చారు? మళ్ళీ వెళ్దాం, మళ్ళీ పేకల దాకా పెడతాడో. నిన్న తిన్నది రాత్రి కూడా మీరు భోజనం చేసి ఉంటారు, నాకు తెలిసిండి. 2 పూటలకు సరిపడగా మెక్కేసి ఉంటారు. అందుకే తెల్లారినప్పటికి మళ్ళీ నన్ను వెతుకుతున్నారు. ఎందుకు? మళ్ళీ ఇంకో 2 పూటలకు సరిపడగా మెక్కేద్దాం, మళ్ళీ 2 పూటలు. అబ్బా 2 రోజులు రూపాయి ఖర్చు లేకుండా ఫుల్ ఫ్రీ భోజనం అని ఆ భోజనాన్ని బట్టి నన్ను వెంబడిస్తున్నారు. కానీ సూచక్రియలు చూసి నువ్వు మెస్సయ్యను గుర్తించి మిమ్మల్ని వెంబడిస్తున్నామయ్యా అని అంటే నేను సంతోషిస్తాను. మీరు అందుకు కదా వస్తా. సూచక్రియలు చూసి నన్ను వెంబడిస్తలేదు. మీరు భోజనం పెట్టాను కదా, బాగా తృప్తిగా తిన్నారు, దానికోసం వెంబడిస్తున్నారు, దానికోసం కష్టపడ్డారు మీరు. మీ కష్టం అది, మీ ప్రయాస అది అని చెప్పి అప్పుడు అన్నాడు, ఇలాంటి పనికి మాలిన కష్టం, ఈ క్షయమయ్యే ఆహారం కొరకు కష్టపడకండి. ఇలాంటి ప్రయాస మీరు క్షయమైపోయే దానికోసం కష్టపడకండి. అక్షయ ఆహారం ఒకటి ఉంది నా దగ్గర ఏముంది? అక్షయ ఆహారం ఒకటి ఉంది, అది మీకు పెడతాను. ఆ అక్షయ ఆహారం మీకోసమే, మీకు ఇవ్వడానికే తండ్రి అయిన దేవుడు నన్ను రప్పించాడు. దీనికోసం కష్టపడండి. మీరు దేనికోసం? నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు క్షయమైపోయే ఆహారం కోసం నన్ను వెతక్కండి. అక్షయమైన ఆహారం ఉంది, దాన్ని తింటే, దాన్ని భుజిస్తే మీరు నిత్యము జీవిస్తారు, నిత్య జీవము కలగజేయు ఆ ఆహారం నా దగ్గర ఉంది. దానికోసం నా దగ్గర రండి, దానికోసం మీరు తిరగండి. ఎన్ని సందుల్లో తిరుగుతారో, ఎవరెవరిని అడుగుతారో అడగండి. ఇంతకీ యేసు ప్రభుని ఎందుకు కావాలయ్యా మీకు అని అడిగితే అప్పుడు చెప్పండి, ఆయన దగ్గర అక్షయ ఆహారం ఉందండి, అందుకే కష్టపడి తిరుగుతున్నాము ఆయన కోసం, అందుకే ఆయన కొరకు కష్టపడి మేము వెతుకులాడుతున్నాము అని అనండి అని చెప్పండి. దేనికోసం రావాలి నా దగ్గరికి? అక్షయ ఆహారం కొరకు, అక్షయమైన ఆహారం కొరకు. దేవుడు నన్ను పంపింది ఎందుకో తెలుసా? ఈ అక్షయమైన ఆహారాన్ని మీకు పంపడానికి దేవుడు నాకు ముద్ర వేసి పంపాడు. అంటే అర్థం ఏంటి? నాకు అధికారం ఇచ్చి పంపాడు. ఈ అక్షయ ఆహారం ఇచ్చే బాధ్యత, ఈ అక్షయ ఆహారం పంచిపెట్టే బాధ్యత నాకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఇంకెవరికి ఇది?
ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు, నన్ను వెంబడించండి. మీరు కష్టపడి వెతికితే గితికితే ఏదైనా చేస్తే, మీరు ప్రయాస పడితే దీనికోసం నా దగ్గర రండి. ఇది నా దగ్గర మాత్రమే ఉంది, ఎవరి దగ్గర ఉండదు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, తర్వాత 28వ వచనం, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా, బాబు ఇంతకీ మాట్లాడితే దేవుడు అంటున్నావు, మాట్లాడితే దేవుడు నన్ను పంపించాడు అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఇది అంటున్నావు, సర్లే ఇదంతా కాదు, కానీ దేవుని క్రియలు మేము చేయాలంటే మేము ఏం చేయాలి అసలు చెప్పు అన్నారు. దేవుని పని, దేవుని సేవ, దేవుని పని చేయాలంటే మేము ఏం చేయాలేనంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, మీరు మొదట ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. ఆయన పంపిన వాని యందు ముందు ఆయన నమ్మండి. ఆయన ఎవరో ఏంటో తెలుసుకుని ఆయన నమ్మండి. ఆయన చెప్పిన మాటలు వినండి. ఆయన చెప్పినట్టుగా చెయ్యండి. ఆయన అనుకున్నట్టుగా నడవండి. మీరు అదే దేవుని చేసిన క్రియ. అంటే అర్థం ఏంటి? దేవుడు పంపించిన వ్యక్తి ఎవరో? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యనే తిరుగుతున్నాడు, కానీ వాళ్ళు ఎవరు నమ్మట్లేదు? ఈయనేమి నమ్మట్లేదు. ఈయన ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఒక మనిషిలాగానే చూస్తున్నారు తప్ప, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా నేను ప్రవర్తనయ్యా, నేను మెస్సేనయ్యా, వచ్చానయ్యా బాబు, ఇగో సూచక్రియలు చూస్తున్నారు కదా, ఇవన్నీ చేస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను కదా, నేను మెస్సేనయ్యా బాబు, ఏంటి మీరు ఇంకా నమ్మరేంటి? ఒకసారి మొదటి వచనానికి రండి, మొదటి అధ్యాయానికి. మొదటి అధ్యాయము 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకోలేదు. తర్వాత ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే విషయం ఏంటంటే, యేసు ప్రభువు పుట్టి పెరిగాడు, 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కారాలు చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ వాళ్ళు ఎవరో ఈయన పట్టించుకోవట్లేదు. ఒక దేవుని కుమారుడిగా ఏమీ చూడట్లేదు, మెస్సీగా గుర్తించట్లేదు. ఎన్ని చేసినా సరే, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయని నెరవేరుస్తున్నా సరే ఎవరు గుర్తించట్లేదు. యేసు ప్రభువు మండిపోయి ఏమంటారు తెలుసా, దేవుని క్రియలు ఏం చేస్తారా మీరు? మీ ముఖం ఏం చేస్తారు? దేవుని క్రియలు చేస్తారా? ముందు దేవుని క్రియ అంటే ఏంటంటే, ఆ దేవుడు పంపించిన వాడిని నమ్మండి. ఫస్ట్ ఏం చేస్తారు మీరు? ఆ దేవుడు పంపించిన వాడిని నమ్మండి. ముందు ఆయన చెప్తున్నది నమ్మండి అని చెప్పేసి, అంటే వీళ్ళ మేధావులు కదా, వీళ్ళు ఇశ్రాయేలీలు ఎవరు? మహామేధావులు. వీళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా, అలాగైతే మోషే గారు ఆయన కూడా నన్ను దేవుడు పంపాడు మీ యొద్దకి, మీ దగ్గరికి, నా మాట నమ్మండి, రండి కనాన్ దేశానికి వెళ్ళిపోదామని చెప్పేసి మోషే గారు కూడా అన్నాడు. అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా, నిన్ను దేవుడు పంపాడా, మేము నమ్మాలా అని చెప్పేసి వాళ్ళలాగా ప్రశ్నలు వేశారు. ఎవరో అక్కడికి వాళ్ళు సూచక్రియలు, ఆ క్రియలు, ఈ క్రియలు చేసి మోషే గారు ఆ ఇశ్రాయేలు పితరులందరినీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత అరణ్యంలో మోషే గారు దేవుడు పంపాడని నిరూపించుకోవడానికి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఏం చేశాడు? వాళ్ళు ఒకరోజు మోషే గారి మీద సనుక్కున్నారు. వాళ్ళు భయంకరంగా సనుక్కున్నారు. మాకు ఆకలేస్తుంది, తిండి లేదు, తిప్పలు లేవు, నీవు తీసుకొచ్చేసావు, దేవుడు పంపితే వచ్చానన్నావు, ఏం నమ్మాలో ఏంటో మాకేం అర్థం అవట్లేదు, నువ్వెవడవు, అనవసరంగా వచ్చావు మేమని సనుక్కున్నారు. ఎవరి మీద? మోషే గారి మీద, ఇశ్రాయేలీలు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఒకరోజు పొద్దుటే భయంకరమైన మంచు పట్టేసింది. మనుషులు అసలు బయట తిరగలేనంత మంచు పట్టేసింది. ఆ మంచు కాసేపటికి 9-10 ఆ టైం అయినప్పటికీ మంచంతా వెళ్ళిపోయి భూమి మీద ధాన్యం కనబడుతుంది. ఏంటది? కొత్తిమీర గింజలు లాంటి ఒక ధాన్యం కనబడుతుంది. అంటే మనం ఖాళీ ప్లేసుల్లో ధాన్యం ఎండబెడతాం కదా, పంటలు కోసేటప్పుడు ధాన్యం ఎండబెట్టినప్పుడు ఎలా పెడతాం? ఇంత లోతును ధాన్యం ఎండబెట్టి దున్నుతూ ఉంటాం. ఇప్పుడు ఆ మంచు కరిగిపోయిన తర్వాత వీళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటికీ, డేరాల్లోంచి బయటకు వచ్చినప్పటికీ కళ్ళల్లో ఏముంది? ధాన్యం ఉంది. ఎవరేసారు? ఎక్కడ చూసిన ధాన్యమే. అరే ఇలా పోగేస్తున్నారు, అలా ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రి
ఏంటిది అని అన్నప్పటికీ గబగబ మోషే గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళారు. మోషే గారు ఒకసారి బయటికి రండి అన్నారు. ఏంటి అన్నాడు. చూడండి ఒకసారి మన కళ్ళలో మన వాకట్లో ఏంటి ధాన్యం, ఏంటి ఇదంతా ధాన్యమే, అంతా చూసిన లెక్కంతా వాకట్లో ఏం కనపడుతుంది, బయట ధాన్యం కనపడుతుంది. సార్ ఏంటి సార్ అంటే, కంగారు పడకండి, తిండి లేదు అన్నారు కదా, ఇదిగో నన్ను దేవుడు పంపించలేదు, దేవుడు ఏమో పంపించను కాదు, నా అంతటా నేను వచ్చేసాను అన్నారు కదా, ఇదిగో నేను దేవునికి చెప్పాను, దేవుడి ఈ ఫుడ్ పంపించాడు, మీరు శుభ్రంగా సంచుల్లో పెట్టుకోండి, ఏ రోజుకి ఆ రోజు ఎంత కావాలితే అంత మీరు కూర్చుకుని సంచుల్లోకి వేసుకుని శుభ్రంగా వండుకు తినండి. ఏం చేస్తారు, ఈ ధాన్యం అంతా వండుకు తినండి, ఓకేనా, అర్థమైందా అని అనగానే అప్పుడు మోసే గారిని మనం అనవసరంగా అనుకున్నాం, కానీ నిజంగా దేవుడి పంపించాడు రీన్ని. ఎవరు? ప్రజలు. ఇప్పుడు ఒకరు ఏమనుకున్నారంటే, మోషే గారి మీద అనవసరంగా జరిగేశారా, నిజంగా దేవుడు మోషే గారిని పంపించాడు. దీని మూలంగా మనం గుర్తిస్తున్నాం. దేని మూలంగా? వాకట్లో ధాన్యం ఉంది కదా, దాని మూలంగా మోషే గారిని ఎవరు పంపించారని కన్ఫర్మ్ అయింది. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, యేసు ప్రభు దగ్గర ఇక్కడ మోషే గారు అలాగే ఆ రోజుల్లో ఆయన దేవుడు పంపించాడని గుర్తుగా ఆయన మన్నాను కురిపించాడు, ఆ మన్నంతా మన పితరులు తిన్నారు, చక్కగా తృప్తిగా తిన్నారు, మరి నిన్ను నమ్మాలంటే నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చానంటున్నావు? యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చానంటున్నాడు? దేవుని దగ్గర నుంచి. ఎవరు పంపితే వచ్చానంటున్నాడు? దేవుడు పంపితే వచ్చానంటున్నాడు. కాబట్టి నువ్వు కూడా దేవుడు పంపితే వచ్చానంటున్నావు, కాబట్టి మరి నువ్వు ఏ సూచక్రియ చేస్తావు అంటే, వీళ్ళ గోల ఏంటంటే ఎంతసేపు తిండే, ఇప్పటికైనా తిండే. మరి నిన్న భోజనం పెట్టింది కదా అని అంటే, అది వదిలే, ఇప్పుడు కురిపించు అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇంకోసారి 5 రొట్లు 2 చేపలు మళ్ళీ పెట్టాలి అంటే, వీళ్ళ కడుపు నింపేల ముందు అప్పుడు పుల్లుగా తినేసి ఎస్ నిజమే నువ్వు దేవుడు పంపితే వచ్చావు అని ఒప్పుకుంటారు అనమాట. కాంచేపు మరలా మళ్ళీ దేవుడు పంపించలేదు నిన్ను, మరి బాబు నిన్ను ఒప్పుకున్నారు కదా అంటే మళ్ళీ సూచక్రియ మళ్ళీ ఒప్పుకుంటాం అంటే, వీళ్ళ బతుకు ఎలా ఉంది? ఇంకా సూచక్రియలు ఏం చేస్తూనే ఉంటాడు, వాళ్ళు తింటూనే ఉంటారు, కానీ వీళ్ళ ఒప్పుకుంటారు, అలా మర్చిపోతూ ఉంటారు. అప్పుడు ఏమన్నాడంటే ఈయన, ఒరే పిచ్చోళ్ళారా, మోషే మన్నాను కురిపించాడు, కరెక్టే, ప్రార్థన చేశాడు, మన్నాను పంపించాడు. ఎక్కడి నుంచి వచ్చిందా మన్నా? పరలోకం నుంచి వచ్చేసింది ఏంటి? ఏమన్నా పరలోకం నుంచి రాలేదు, అది ఆకాశం నుంచి పడింది. అది భూ సంబంధమైన ఆహారమే, ఆకాశం నుంచి పడింది, అది పరలోకం నుంచి కాదు. మీకు విషయం చెప్పనా, మోషే దగ్గర ఉన్న ప్రజలందరూ కంటే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మీకు ఆహారం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అక్షయ ఆహారం మీకు డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చింది మీకు. మోషే గారి కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఇప్పుడే ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? అక్షయ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి. ఆకాశము నుంచి కురిసిన ఆహారం తిన్న ఇశ్రాయేలీలు మళ్ళీ ఆకలేసింది, వాళ్ళకి వేసిందా లేదా? ఆ ఆహారం తిన్నా చచ్చిపోయారు, వాళ్ళకి నిత్య జీవం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన ఆహారము పరలోకము నుంచి వచ్చింది, తెలుసా? ఈ ఆహారము తింటే, అక్షయ ఆహారము తింటే మీరు ఎప్పటికీ మరణించరు. నేను చెప్పినట్టుగా ఈ అక్షయాహారాన్ని మీరు తింటే, ఈ జీవాహారాన్ని మీరు తింటే, మీ అంత్య దినమున నేను మిమ్మల్ని లేపుతాను, మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను అంత్య దినమున. ఈ ఆహారం తింటేనే అని అంటే వాళ్ళు వెంటనే ఏమన్నారు తెలుసా? ప్రభువా, బాబోయ్, ఈ ఆహారం గురించి ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నావు, అయితే నిజంగా ఈ ఆహారంలో గొప్ప మహిమే ఉన్నది. అయితే ఓ పని చేయి, మేము నమ్మేస్తున్నాం నీ మాటలో, మేము విశ్వసించేస్తున్నాము, ఆ ఆహారం ఇచ్చే ప్రభు, మాకు ఎల్లప్పుడూ ఇచ్చేయ. ఎక్కడన్నది ఆ మాట? ఎక్కడుంది? 34 వచనం చూడండి. కావున ఇదంతా చెప్పిన తర్వాత వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేరి. ఏమన్నారు అప్పుడు? విన్నారు మొత్తం మీద జీవాహారం గురించి బాగా వాయించాడు కదా. రే పిచ్చోళ్ళారా, ఆ ఆహారం తిన్న వాళ్ళు అందరూ చచ్చారా, ఇప్పుడు జీవాహారం తినండిరా, పరలోకం నుంచి వచ్చిన ఆహారం రా, ఇంతవరకు పరలోకం నుంచి వచ్చిన ఆహారం లేదు
అది మోషే గారు పెట్టినా ఇంకొకరు పెట్టినా ఎవరు పెట్టినా అది భూ సంబంధమైన ఆహారమే తిన్నారా వాళ్ళు? పర సంబంధమైన ఆహారం ఇప్పుడు వచ్చింది. మీరు అదృష్టవంతులు, మీకోసం వచ్చింది. ఈ ఆహారం తినండిరా, ఎల్లప్పుడూ జీవిస్తారా మీరు, అసలు మీకు మరణం అనేదే ఉండదు. అంత్యదినమున ఆ ఆహారం తిన్నవాడిని నేను లేపుతాను అని అంటే అప్పుడు వీళ్ళు కొంచెం కన్విన్స్ అయ్యారు. ఎవరు? అక్కడున్న ఇశ్రాయేలీలు, యేసు ప్రభు దగ్గర ఉన్న ఇశ్రాయేల్ కొన్ని కన్విన్స్ అయ్యి, నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి, ఈ ఆహారంలో ఎంత మేలుందంటున్నావు కాబట్టి, ఎంత నిత్య జీవం కలగజే ఆహారం అంటున్నావు కాబట్టి అది మాకు ఎల్లప్పుడూ దయచేయి ప్రభువా అని అంటున్నారు. ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఎప్పుడు నాకు దయచేసి ప్రభువా అని అంటే అప్పుడు యేసు ప్రభు అని చెప్పేసి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇంతకీ ఆహారం ఎక్కడుంది? ఆ పక్కన ఉందా, ఈ పక్కన ఉందా, ఎక్కడ పెట్టాడంటావు, ఏ షాప్లో పెట్టాడంటావు, ఎక్కడుంది బత్తాలని అటు ఇటు చూస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు హలో అన్నాడు. ఏంటి ఏంటి వెతుకుతున్నారు మీరు? అదే ఆహారం, జీవాహారం జీవాహారం అంటున్నావు కదా, ఎక్కడుందో అని. అక్కడ ఇక్కడ లేదు, మరి ఎక్కడుంది? మీ కళ్ళ ముందే ఉంది. ఏది? ఇదిగో. ఏది? నేనే జీవాహారము, నేనే. నన్ను భుజించాలి, నా రక్తం తాగాలి. నన్ను భుజించి నా రక్తం తాగిన వాడు ఎప్పటికీ మరణించడు, వాడికి చావే లేదు. అంత్యదినమున వాడిని నేను లేపుతాను అని అక్కడి నుంచి శరీరం గురించి చెప్తున్నాడు. చెప్తుంటే నన్ను తినాలి, నా శరీరం తినాలి, నా రక్తాన్ని త్రాగాలని చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలిసి అభ్యంతరపడ్డారంట. ఒక్కసారిగా ఏమన్నారంటే, ఇదేంటి, ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆహారం అంటే ఏంటి? ధాన్యం. ఆహారం అంటే ఏంటి? రొట్లు. ఆహారం అంటే ఏంటి? కూరలు, ఇంకా రకరకాల బిర్యానీ. ఆహారం అంటే ఇది, మనుషులు తినే ఆహారం అంటే ఇది. మరి ఇతనేంటి తన శరీరం చూపించి ఇది ఆహారం అంటున్నాడేంటి? ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఏం మాట్లాడుతున్నాడు? ఇతని శరీరం ఏంటి, ఆహారం ఏంటి అని చెప్పి పైగా ఏమన్నారంటే, ఇతను మరియ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, ఇతను వీళ్ళందరూ మనతోటే ఉన్నారు కదా, ఇతను మనతోటే పెరిగాడు కదా, మనతో పెరిగి మన మధ్యన ఉండి మనతోనే ఉంటూ 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 కూడా ఇప్పుడు సడన్ గా నేను పరలోకం నుంచి వచ్చాను, జీవాహారం నేనే, నన్ను తినండి, నన్ను తాగండి, నా రక్తం తాగండి అంటే అసలు ఏ ప్రపంచం దీనికి అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుని ఏం చేశారు తెలుసా? అపహాసించారు. ఏం చేశారు? ఒక్కడే ఆయన, వందల మంది వచ్చేసారు, వేల మంది వచ్చేసారు, అక్కడ ఆయన్ని అభ్యంతరపరుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? జీవాహారం అన్నావు, దాని గురించి వాయించవు అరగంట, విన్నాం, ఓకే సర్లే బాబు, ఎక్కడుందో చెప్పు, ఎల్లప్పుడు పెట్టన్నాం. ఇప్పుడు సర్లే మేము కన్విన్స్ అయిన తర్వాత ఉండి ఇదిగో ఈ ఆహారం దీన్నే తినండి అని చెప్పి నీ శరీరం చూపిస్తున్నావేంటి? ఎలా కనబడుతున్నావు? మీకు శరీరం తినేలా కనబడుతున్నావా అని ఒక్కసారి యేసుప్రభు వారి మీదకి లేచిపోయినప్పటికీ యేసుప్రభు వారు అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏమని? ఒరే నాయనా, మీ పితరులు మన్నాను తిని చచ్చిపోయారురా, నేను రా, దేవుడు నన్ను పంపించాడు రా, నిజమైన ఆహారాన్ని నేనే, నిజమైన అక్షయ ఆహారం నేనే, నన్ను తినాలి మీరు, నా రక్తాన్ని తాగాలి, నా శరీరం తినాలి, నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము. నన్ను భుజించిన వాడు, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని త్రాగిన వాడికి ఎల్లప్పుడూ జీవిస్తాడు, వాడికి నిత్య జీవము, వాడికి మరణం అంటూ ఉండదు, వాడిని అంత్యజన్మన లేపుతాను అని మొత్తం అక్కడి నుంచి చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? 52వ వచనం రండి. అలా చెప్పగా యేసు 52వ వచనంకి వచ్చినప్పుడు యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనొకడు వాదించిరి. కావున యేసిట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి తేనే కానీ మీలో మీరు నిత్య జీవము గలవారు, మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే. ఏమన్నాడు? ఫైనల్గా జడ్జిమెంట్ ఏమి చేస్తాడు? బల్ల గుద్ది తింటే తినండి, లేకపోతే మానేండి అంటలేదు ఆయన. ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తమును త్రాగుతేనే వాడి నిత్య జీవం. ఎవడైతే తాగడో వాడికి నిత్య జీవం లేదు, అంత్యదినమున వాడిని లేపనం. ఇప్పుడు 20వ వచనానికి వచ్చినప్పటికీ ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఎవరిలో? ఆయన శిష్యుల్లో ఏ మాట విని? రక్తం తాగాలంట, శరీరము భుజించాలంట, ఈయన శరీరమే నిత్య జీవానికి నడిపిస్తుందంట, ఈయన రక్తమే నిత్య జీవానికి నడిపిస్తుందంట
అని ఆయన శిష్యులు అనేకులు ఆ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అక్కడ ఉన్న శిష్యులు, యేసుక్రీస్తు వారి శిష్యులు, అంతకు ముందే ఆయన దగ్గరకు వచ్చిన ఎంతో మంది శిష్యులు ఆ మాట వినగానే మొదట కఠినమైన మాట. ఏం కఠినమైన మాట? తన శరీరాన్ని ఎలాగూ తిననీయుడు. కఠినమైన మాట అంటే అర్థం ఏంటి తెలుసా? ఎలా కనబడుతున్నాం మేము ఆయనకి? ఎలా కనబడుతున్నాం? మనిషిని పీక్కు తినేలా కనబడుతున్నామా? మనిషి మాంసం తినేలా కనబడుతున్నాం? మనిషి రక్తం తాగేలా కనబడుతున్నాం మేము? ఎలా కనబడుతున్నాం? ఎలాంటి మాట ఇది? నన్ను తినమంటాడేంటి? నా శరీరం తినమంటాడేంటి? నా రక్తం తాగమంటాడేంటి? ఆయన శరీరంలో అంత ఘనత ఉందా? ఆయన శరీరంలో అంత ఉందా? నిత్య జీవం కలగజేసే అంత మహత్యం ఉందా? ఇతను యాకోబు యోసేపు కుమారుడు కాదా? ఇతను మరియమ్మ కుమారుడు కాదా? అతని శరీరంలో అంత పవర్ఫుల్ ఏముంది? అతని శరీరం మన శరీరం లాంటిది కదా. ఇతని శరీరానికి ఉన్న అంత ప్రత్యేకత ఏముంది అని చెప్పి వాళ్ళు అభ్యంతరపడ్డారు, చనుక్కున్నారు, గొనుక్కున్నారు, వాదించుకున్నాడు, ఒకడినొకడు వాదించుకున్నాడు. ఇష్టానుసారంగా అక్కడ డిస్టర్బెన్స్ బాగా జరిగింది. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు ఏమనంటే, ఒరే నాయన, ఒకసారి మీ సౌండ్స్ ఆపండి అన్నాడు. సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్. మీకు అర్థం అవట్లేదు ఏమిటి చెప్పనా? ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అని కింద ఏమన్నాడు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు నేను ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను మీతో ఏమైతే మాటలు చెప్తున్నానో ఆ మాటలే ఆత్మరా నాయన, ఆ మాటలే జీవం రా నాయన. అంటే నేను శరీరం తినమని, శరీరం తినండి రక్తం తాగండి, శరీరం తినండి రక్తం తాగండి అంటే నా శరీరంలో నా రక్తంలో ఏదుందని కాదు. అక్కడ అర్థమవుతుందా? నా శరీరంలో ఏదో ఉంది, నా శరీరంలో ఏదో మహిమ ఉంది, నిత్య జీవానికి తీసుకెళ్ళంత మహత్తరమైన ఇది ఉంది అని కాదు. అక్కడ నా శరీరము తిని నా రక్తాన్ని తాగితే నా మాటలను గ్రహిస్తున్నవాడు అని లెక్క, నా మాటలు పాటిస్తున్నాడని లెక్క, నా మాటలు నమ్ముతున్నాడని లెక్క. నా మాటలే మిమ్మల్ని నిత్య జీవమునకు తీసుకువెళతాయి. శరీరం తీసుకెళ్తాం, శరీరం నిష్ప్రయోజనమే, శరీరం కాదు. అక్కడ శరీరం తినమంటే అర్థం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మోషే గారి దగ్గర ఇశ్రాయేల్ అందరూ చనుక్కున్నారు తిండి గురించి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పాములు పంపించాడు ఇశ్రాయేల్ మీదకి. సర్పాలు వచ్చి ఇశ్రాయేల్ని కరిసేసి చంపేసేసి చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు ప్రజలందరూ వెళ్ళి మోషే గారి దగ్గర ఏడుస్తారు, అయ్యో మోషే మేము చచ్చిపోతున్నాం, సర్పాలు వచ్చి కరిచేస్తున్నాయి అలాగేలాగంటే మోషే గారు వెళ్ళి ప్రార్థన చేస్తారు. నీకు అర్థమవుతుందా? ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడంటే, మోషే సర్లే, ఆ పాములు కరిసిన వాళ్ళందరూ బతకాలంటే ఒక పని చెయ్యి, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద పెట్టు, ఆ పాము కాటు కరిసిన వాళ్ళు ఎవరైతే వచ్చారో అక్కడ తీసుకొచ్చి దాన్ని చూడమని ఒకసారి చూస్తే బ్రతుకుతారు అన్నాడు. అలా మోషే గారు ఒక సర్పాన్ని చేసి తమ మీద పెట్టాడు. అప్పుడు ప్రజలందరూ వచ్చారు. ప్రజలందరూ అంటే ఎవరికైతే పాము కరిసిందో వాడిని గబగబా తీసుకొచ్చేసి ఊరేలాగా, ఊరే చూడరా ఆ బొమ్మకు చూడరా, ఆ ఇత్తడి సర్పంకు చూడరా అంటే వాడు మొత్తం మీద అబ్బా అంటే అలా చూసేవాడు. అలా చూడగానే టక్కు ఏమైపోయేది, బాగుపడిపోయేది. మళ్ళీ ఇంకొకటి లాక్కొచ్చేవారు, ఆడిని ఊరే చూడరా చచ్చిపోకరా చూడరా ఒకసారి చూడరా అంటే అలా చూసేవాడాడు కళ్ళు తీసి, అంతే ఏమైపోయేది, బాగుపడిపోయాడు. అంటే ఇక్కడ ఆ ఇత్తడి సర్పంలో ఏమనుందా? ఇత్తడి సర్పంలో ఏమీ లేదు. వీళ్ళు ఇత్తడి సర్పాన్ని పైన పెట్టి అటు చూడమను అని చెప్పి దేవుడు చెప్పాడు చూసావా, ఆ మాట మీద విశ్వాసం ఉంచారు వీళ్ళు. అంటే ఎక్కడో పాము కరిసిన ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా. ఎవరి మీద, ఏ మాట మీద విశ్వాసం? దేవుడి మాట మీద విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చి అది చూడమంటే ఆ బొమ్మకు చూస్తే పైన ఉన్న దేవుడు స్వస్థపరుస్తున్నాడు. మీకు అర్థమవుతుందా?
ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. ఆ పైన ఉన్న దేవుడు నేను చెప్పినట్టే వచ్చారు, వీళ్ళు నన్ను విశ్వసించారని పైనుంచి దేవుడు తదాస్తు అంటున్నాడు. ఇక్కడ పడుకున్నవాడు ఏమైపోతున్నాడు, బాగుపడిపోతున్నాడు. అలాగే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నాయనా రొట్టె తీసుకోండి, నా శరీరం తినండి, ద్రాక్షారసం తాగండి, నా రక్తాన్ని తాగండి అని అంటే, నా శరీరము నా రక్తము మిమ్మల్ని నిత్యజీవం తీసుకెళ్ళవు, కానీ మీరు ఆ పని చేసినప్పుడు పైనున్న నేను చూసి నా మాటలను వీళ్ళు నమ్మరు కాబట్టి, వీళ్ళు విశ్వసించారు కాబట్టి వీళ్ళకి నిత్యజీవం ఇవ్వాలని నేను డిసైడ్ అవుతాను. అక్కడ అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఇదిగో మాటలు క్రీస్తు చెప్పిన మాటలు విని నమ్మి వచ్చారు కనుక ఆ మాటలే వాళ్ళని ఏం చేస్తాయి, నిత్య జీవానికి నడిపిస్తాయి. ఇశ్రాయేల్ ఒక పని చేశారు. ఏం చేశారంటే, మోషే గారు ఇత్తడిసారి పని చేశాడా, వీళ్ళు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇది వాళ్ళకి ఒక విగ్రహంగా చేసుకున్నారు. ఇప్పుడు రండి ఒకసారి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయానికి రండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 3వ వచనం. హిజ్కియా గారు రాజు. హిజ్కియా రాజు. ఆ రాజు చేసిన పని ఏంటో చూద్దాం. 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు హిజ్కియా యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాను. అతడు అంటే ఎవరు? హిజ్కియాను చదివాను నేను అక్కడ. ఓకే. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పగలగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేసిను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. అంటే ఏం చేశారంటే, అక్కడెక్కడో సంఖ్యాకాండంలో అరణ్యంలో ఉన్నప్పుడు పాములు కరిస్తే అక్కడ రక్షింపబడతారని ఒక సర్పను పెట్టరా అని దేవుడు చెబితే, మోషే గారు అలా సర్పను పెట్టి పాము కరిచిన వారందరినీ బ్రతికేటట్టు ఆయన ఒక సూచన పెడితే ఆ విగ్రహాన్ని, ఆ సర్పాన్ని ఎక్కడ తీసుకొచ్చేసారు వీళ్ళు? ఇశ్రాయేల్ దేశాన్ని తీసుకొచ్చేసి హిజ్కియా గారి కాలం వరకు కూడా, అప్పటి నుంచి మోషే గారి కాలం నుంచి హిజ్కియా గారి కాలం వరకు కూడా అది విగ్రహంగా చేసేసుకుని ఆ సర్పానికి, ఆ ఇత్తడి సర్పానికి వీళ్ళు పెట్టుకున్న దేవత పేరుంటి తెలుసా? నెహుష్టాన్. ఏంటంటది? నెహుష్టాన్ అనే పేరు పెట్టి ఆ విగ్రహానికి, ఆ ఇత్తడి సర్పానికి ధూపం వేస్తున్నారంట. ఏం వేస్తున్నారు? ఎంత బాగా అర్థమైంది వాళ్ళకి. దేవుడు చెప్పిన మాట ఎంత బాగా అర్థమైంది అంటే, ఆ ఇత్తడి సర్పమే మమ్మల్ని రక్షించింది. ఏమనుకున్నారు వాళ్ళు? ఆ రోజు పాములు కరిస్తే మన వాళ్ళు ఆ బొమ్మను చూసి రక్షింపబడ్డారు. అది బొమ్మ కదురా బాబు, అది దేవతరా అనుకున్నారు వీళ్ళు. అనుకుని ఫిక్స్ అయిపోయి హిజ్కియా గారి కాలం వరకు కూడా అది ఒక దేవతగా కొనసాగేసింది. అంటే బొమ్మలో ఏదో ఉందనుకున్నారు. ఇక్కడ మనోళ్ళు ఏమనుకున్నారంటే శరీరంలో ఏదో ఉందనుకున్నారు. అందుకే యేసుప్రభు అంటే, శరీరంలో ఏమీ లేదు, నా శరీరము తినుము అంటే, ఇప్పుడు నా శరీరము నిష్ప్రయోజనమైనది, అది తింటే మీకేమీ రాదు. కానీ నా మాటలు, నేను చెబుతున్న మాటలు నమ్మి చేస్తున్నారు చూశారు, నా మాటలే మిమ్ములను జీవింపజేస్తాయి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంటే ఏంటి? అదనమాట. నమ్మలేదు. మనకు తెలుసు సమరయ స్త్రీ చాలా ఎటకారాలు ఆడింది అక్కడ. ఎప్పుడైతే యేసు ప్రభు నీ భర్తను తీసుకురా, నీకు జీవజాలాన్ని ఇస్తానంటే నాకు భర్త లేడు అంది. అప్పటికి కూడా ఎటకారాలు ఆడింది. ఆయన దగ్గరే దాచింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అవును, భర్త లేడు నీకు, 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని అనగానే అప్పుడు సైలెంట్ అయింది. అయ్యి బాబోయ్, నువ్వు మామూలుడు కాదు, నువ్వు ఏంటో తెలియకుండా ఇప్పటి వరకు ఏదేదో మాట్లాడేశాను. యేసుప్రభు అంటాడు, ఇదిగో నేను నీళ్ళు ఇమ్మంటే ఏంటో కథలు చెప్తున్నావు నువ్వు. నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దాహంగా ఉండవు తెలుసా? నేనిచ్చే నీళ్లు నీ కడుపులో ఊరెడు నీటి బుగ్గగా ఉంటాయి తెలుసా? ఎప్పటికీ దాహమేదు, నిత్యము కూడా దప్పిగేయకుండా నువ్వు ఆ జీవజలాన్ని తాగితే ఎప్పటికీ తాగుతాయిదనంటే, ఓహో ఆవిడ ఏమంటా తెలుసా? అవును, నీళ్ళు ఎవరిని అడిగావు ఇప్పుడు నువ్వు అని అడిగింది. ఎవరిని అడిగాడైనా నీళ్లు మరి తాగడానికి?
సమర స్త్రీని అడిగాడు, నీళ్ళు అడిగావు ఎందుకు? ఇదిగో ఇది లోతైన బావి, ఈ బావి ఇదిగో కనబడుతున్నాయి నీళ్లు, అందులో లోతైన నీళ్లు ఉన్నాయి. కనబడుతున్న నీళ్లు తోడుకోవడానికే నీ దగ్గర ఏ సేద లేదు. కనబడుతున్న నీళ్లు తోడుకోవడానికే నీ దగ్గర ఏ సేద లేదు. కనబడని ఆ జీవజలం ఎక్కడి నుంచి ఎత్తబావు నువ్వు అని అడిగింది. నేను తెస్తాను, నా వల్ల అవుతుంది అని అంటే, సరే ఇచ్చే నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, ఆ జీవజాలం నుంచి ఇంకా రేపు నుంచి రానులే, శుభ్రంగా తాగేసి హ్యాపీగా పడుకుంటాను అని చెప్పేసి అనుకుంది. ఎత్తాను వెళ్ళి తీసుకురా, మీ భర్తను తీసుకురా అన్నాడు ఆయన. నీకు అర్థమవుతుందా? భర్తను తీసుకురా అంటే నాకు భర్త లేడు అన్నది. ఆహా లేడు, నిజమే నువ్వు చెప్పింది సరే, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అన్నది. వెంటనే అప్పుడు అడింది వాళ్ళ మీద, అయ్యో బాబోయ్ నువ్వు ప్రవక్తవయ్యా బాబు, ఇప్పుడు వరకు నువ్వు ఎవరో తెలియక ఏదో మాట్లాడేశాను నేను, నా చరిత్ర అంతా బయటెట్టేసావు అని చెప్పేసి అప్పుడు చెప్పింది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ యేసు ప్రభుని ఆ లోకంలో ఆ చుట్టుపక్కల తన స్వకీయుల యొద్దకు వస్తే ఎవరు నమ్మట్లేదు. ఈయన మామూలుగా చెప్తేనే ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం గురించి, అదే శరీరం గురించి చెబుతుంటే అస్సలు నమ్మట్లేదు. వాళ్ళు అభ్యంతరపడ్డారు, కఠినమైన మాట అన్నారు. అప్పుడు చెప్తున్నాడు ఈయన, ఒరే నాయనా నా శరీరం తినండి, మీరు నిత్య జీవం వెళ్తారు, నిత్య జీవం పొందుకుంటారని అంటుంటే, నా శరీరం మిమ్మల్ని నిత్య జీవనకి పంపదు, నా శరీరం నిత్య జీవనం పంపదు, నా శరీరంలో ఏమీ లేదు, అది నిష్ప్రయోజనం. ఇప్పుడు చెప్పండి, ఏ శరీరం నిష్ప్రయోజనమైన శరీరం? ఏ శరీరం గురించి మాట్లాడాడు ఆయన? పైనుంచి కూడా ఏ శరీరాన్ని తినమంటున్నాడు? పక్కల శరీరం తినండి, ఆ శరీరం తినండి అంటున్నాడా? ఏ శరీరం? అదే ఏ శరీరం పేరు? యేసుక్రీస్తు శరీరం అనే మాట్లాడతారు ఇక్కడ. యేసుక్రీస్తు శరీరం అని తినమని అంతకు ముందు నుంచి 1 గంట మట్టి మెసేజ్ చేస్తున్నాడు ఆయన. ఆ శరీరం ఎలా తింటావు? ఆ శరీరంలో ఏముందంటున్నారు వాళ్ళు. శరీరంలో ఉందంటలేదురా నేను, శరీరం నిష్ప్రయోజనమైనదే. ఆ రోజు ఇత్తడి సర్పం ఎలాగైతే నిష్ప్రయోజనమైనదో, ఇలాగ ఇక్కడ కూడా శరీరం నిష్ప్రయోజనమైనదే. కానీ శరీరం కాదు మిమ్మల్ని జీవింపజేసేది, నా శరీరం కాదు మిమ్మల్ని జీవింపజేసేది, నా మాటలు. ఆత్మయే జీవింపజేస్తున్నది. ఆత్మ అంటే ఎవరు అనుకున్నారు? నా మాటలే ఆత్మ, నేను పలికే మాటలే ఆత్మ. ఈ ఆత్మనే, ఈ మాటలనే మీరు నమ్మితే ఈ మాటలే మిమ్మల్ని జీవింపజేస్తాయి, ఈ మాటలే మిమ్మల్ని జీవింపజేస్తాయి అని యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే ఈరోజు మనం ఇప్పుడు మీటింగ్ అయిపోయింది, వాక్యం అయిపోయిన తర్వాత మనం ఏం తీసుకుంటాం? రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం. ఎవరు తీసుకోమన్నారు? ఇది యేసు ప్రభు తీసుకోమన్నారు. ఆయన పట్టబడిన ఆ రాత్రి ఒక రొట్టెను పెట్టుకుని తీసుకోమన్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? తీసుకోవాలి. పౌలు గారు కూడా ఏమన్నారు? ఆయన శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు, ఆయన రక్తాన్ని తాగుతున్నప్పుడు యోగ్యముగా మీరు తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. అంటే మనం ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనగా ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నామంటే ఈ రొట్టెలో ఏమీ లేదు, ఈ ద్రాక్షరసంలో ఏమీ లేదు. ఈ రొట్టె మనం తాగుతున్న ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం నిష్ప్రయోజనమైనవే, అవునా? ఇప్పుడు అదే ద్రాక్ష రసాన్ని మనం ఎలా తాగుతున్నాం? యేసుక్రీస్తు రక్తంగా తాగుతున్నాం. ఇప్పుడు అదే ద్రాక్ష రసం ఆ కొట్టు దగ్గర బోల్డ్ మంది గడగడమంటే తాగేస్తారు, అవునా? బళ్ళు మీద వెళ్ళి వాళ్ళు, ఆ రోడ్డు అంట వెళ్ళి వాళ్ళు అందరూ కూడా అక్కడ కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆగి ఏం తాగుతారు? ఎలా తాగుతారు? వాళ్ళు ఏమన్నా పని కట్టుకుని ఇది యేసుప్రభు రక్తం అంట వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పేసి ఏమన్నా తాగుతారా? ఓ బాటిల్ ఇవ్వయా అంటాడు, తీసుకుంటాడు, మూత తిప్పుతాడు, టగడగమంటావు తాగేతాడు. కానీ మనం మాత్రం ఆ కొంచెము రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని, కొంచెము శరీరానికి సాదృశ్యంగా రొట్టెని మనం ఎందుకు తీసుకుంటున్నాము? అందులో ఏమైనా ఉందా? అది మామూలు పిండే, మామూలు రొట్టె, అందులో ఏమీ లేదు, ద్రాక్షరసంలో ఏమీ లేదు. కానీ ఎందుకు ఆ రెండిటిని మనం అలా తీసుకుంటున్నాము అంటే ఆయన మాటల్లో ఉంది శక్తి. మనం దీని దగ్గరకు వచ్చామంటే ఇది మనం పాటిస్తున్నాము అని అంటే, దీన్ని చెయ్యమని చెప్పిన వాడి మాటలు అవి గొప్ప మాటలు, ఆయన మాటల్లో ఉంది శక్తి.
అందుకే యేసుప్రభు అంటాడు, రొట్టె వలన ఎవడును జీవించడు, దేవుని నుంచి ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారంటే దేవుని మాటే మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుని మాటలు మనం బతికిస్తుంది. కానీ మన కళ్ళ ముందు కనబడుతున్న శరీరాలు కానీ, రొట్టెలు కానీ, ద్రాక్షరసాలు కానీ ఇవేమి మనకు నిత్య జీవం తేవవు, మనకు మనల్ని బ్రతికించవు. దేవుడు ఏది చెబితే అది చేస్తే ఆ చెయ్యమైన వాడే మనల్ని బ్రతికిస్తాడు. అంతేకాని ఆ వస్తువు మనల్ని బ్రతికించదు. ఇత్తడి సర్పం వాళ్ళని బ్రతికించలేదు. ఎవరు బ్రతికించారు? దేవుడు బ్రతికించాడు. కానీ వాళ్ళు ఇత్తడి సర్పానికి పరిమితం అయిపోరు, దేవుని పక్కన పెట్టేశారు. అందుకే ఇత్తడి సర్పం తర్వాత కాలంలో ఎగిరిపోయింది. అది అర్థమవుతుందా? ఈరోజు మనమైనా ఆ శరీరానికి, ఆ రొట్టెకి, ఆ ద్రాక్షరసమే పవిత్రంగా చూసుకుని దేవుని మాటలు పక్కన పెట్టేసామనుకో, మనం నిత్య జీవం పొందాం. ఎందుకంటే ఈ రొట్టెలోను ఏమీ లేదు, ఈ ద్రాక్షరసంలోను ఏమీ లేదు. ఆయన మాటల్లో ఉంది శక్తి, ఆయన మాటల్లో ఉంది పరమార్థం, ఆయన మాటల్లో ఉంది నిత్య జీవం. ఆ మాటలే ఆత్మ. ఏంటో చెప్పండి ఇప్పుడు? ఆ మాటలే ఆత్మ, ఆ మాటలే జీవం. ఆత్మే, ఆ మాటలే జీవింపజేయుచున్నవి. కానీ మనం తాగుతున్న యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు శరీరము నిష్ప్రయోజనమైనది. చెప్పండి, నిష్ప్రయోజనమైన శరీరం ఏది? ఏది? యేసుక్రీస్తు వారు తినమన్న శరీరం, యేసుక్రీస్తు వారు తీసుకోమన్న శరీరం. ఆయన శరీరంలో ఏమీ లేదు, ఆ రొట్టె ముక్కలో ఏమీ లేదు. ఆయన మాటల్లో ఉంది శక్తి. మనం ఆయన మాటకు గౌరవిద్దాం, ఆయన మాటకు గౌరవించి తీసుకుందాం. అంతేకాని ఆయన మాట పక్కన పెట్టేసేసి ఇది మాత్రమే తీసుకుంటే ఎందుకు అనంటే, చాలామంది ఇది మాత్రమే తీసుకుంటున్నారు, రొట్టె ద్రాక్షారం తీసుకుంటున్నారు, మళ్ళీ బయటికి వెళ్ళి ఎలా మట్టుకలాగా బతుకుతున్నారు. అంటే ఆయన మాటకి గౌరవం ఇవ్వట్లేదు అనమాట, ఆయన మాటను విశ్వసించట్లేదు అనమాట. చాలామంది తీసుకునేది అది. కానీ అలా ఉండకూడదు. రొట్టె ద్రాక్షరసము మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఇందులో ఏమీ లేదు, ఆయన మాటలో ఉంది శక్తి. ఆయన మాటకు మనం ఇవ్వాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి, ఆయన అనుకున్నట్టుగా మనం బ్రతికుతూ అప్పుడు దీన్ని తీసుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని జీవింపజేస్తాడు, నిత్య జీవము కలిగిస్తాడు. అర్థమైందా? ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ఆత్మ అంటే యేసు ప్రభు మాటలే జీవింపజేస్తాయి, యేసు ప్రభు శరీరము కేవలము నిష్ప్రయోజనము. ప్రార్థన చేసుకుందాం.